బట్ 15 ఆగస్టు లోపు రుణమాఫీ కంప్లీట్ అవుతుందా? అంటే ఇప్పటి వరకు ఎంత లిమిట్ వరకు రుణమాఫీ కంప్లీట్ అయింది? అంటే ఇప్పుడు మొన్న 6,000 కోట్ల రూపాయల అదైతే మేము విడుదల చేసినాం. దీంట్లో మ్యాక్సిమం అంటే కొంచెం సన్నకారు చిన్నకారు రైతులు కొంతమంది కవర్ అయినారు. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే 1,50,000 ఉన్నవాళ్ళు 2 లక్షలు దాదాపుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంకా కవర్ కాలేదు. అంటే వాళ్ళకి మేము ఇంకొక కండిషన్ కూడా పెట్టినాం. అంటే ఆల్రెడీ మీరు ఎవరైనా ఎక్సెస్ అయిందనుకో 2 లక్షల పైన ఎక్సెస్ ఉంది, ఆ ఎక్సెస్ను మేము కట్టమని అడిగినాం. దాంట్లో కూడా కొన్ని అప్పీల్స్ వచ్చినాయి. మేము కట్టుకుంటాము కానీ మీరు ఇచ్చేది ముందైతే మీరు ఇవ్వండి అని. సో దాని రిలాక్సేషన్ గురించి వేం నరేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీ కూర్చుంటుంది అది. సో వాళ్ళు దాన్ని పరిశీలన చేస్తున్నారు. సో ఈ గ్రివెన్స్ సెల్ అని ఒకటి పెట్టినాం మేము ఈ రుణమాఫీకి సంబంధించి. ఆ గ్రివెన్స్ సెల్కు జిల్లా స్థాయిలో పెట్టినాం, హెల్ప్ డెస్క్ పెట్టినాం. ఈ హెల్ప్ డెస్క్లోకి మీరు విషయం తీసుకొచ్చినట్టుంటే ఆ ఇండివిజువల్స్కు ఎక్కడెక్కడ ఏమి ఇబ్బంది ఉందో ఎలిజిబిలిటీని బట్టి మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ను పర్టికులర్గా ఆ బ్యాంకర్స్తో మాట్లాడి సాల్వ్ చేయడానికి మా లోకల్ అధికారులు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఆ ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరైనా దాన్ని దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను TV9 ద్వారా ప్రజానికాన్ని కూడా కోరుతున్నాము. బయట ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. సో రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు అది 6 అయితే టోటల్గా 31,000 కోట్ల పైచీలకు ఉన్నది. దానికి మేము ఇప్పుడు కేటాయించిన అమౌంట్ సరిపోతుంది. 26 మేము దీంట్లో పెట్టినాం, ఇప్పుడు బడ్జెట్లో పెట్టినాము. తర్వాత ఇప్పుడు 6 ఇచ్చినాం అంటే 32 దాకా వచ్చేస్తుంది అది. సో దట్ విల్ బి అంటే మేము తీసినటువంటి ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారం అది సరిపోతుంది. చాలా ఎక్కువ ఉండి ఇంకొంతమంది ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కొంతమంది ఉండరు. ఇప్పుడు అంటే 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈ లెక్కలోకి రావద్దు అనేది సమాజం అందరి యొక్క ఉద్దేశమే. దాన్ని మేము శిరసావిస్తున్నాం ప్రజాభిప్రాయాన్ని. డెఫినెట్గా పెద్ద పెద్ద భూస్వాములకు కాకుండా మల్లారెడ్డిలకు, ఎర్రబెల్లి దయాకర్ రావులకు అట్లాంటి వాళ్ళకు కాకుండా సన్నకారు చిన్నకారు రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకు నిజంగా 2 లక్షల వరకు ఉంటే 2 లక్షలు లేదా 1,50,000 ఉంటే 1,50,000 లక్ష వరకు ఉన్నట్టు డెఫినెట్గా 15th ఆగస్టు లోపే ఇవి పూర్తయ్యేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆల్రెడీ బడ్జెట్ అలొకేషన్ అయ్యింది. ఆ పద్దుకు సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నుంచి విడుదల జరిగితే డెఫినెట్గా 15th ఆగస్టులో పూర్తి అవుతుంది అనేటువంటి నమ్మకం మాకుందండి.